ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు. ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు. ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు. మీ అందరము వైఎస్ఆర్పి సౌత్ ఆఫ్రికా ఎన్ఆర్ఐ నుంచి ఈ రోజు వైఎస్ఆర్పి సోదరులందరూ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ప్రైవేటైజేషన్ పిపిపి మోడల్ ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పిపిపి మోడల్ అనేది చాలా నష్టం కలుగుతుంది మన రాష్ట్రానికి. వైఎస్ఆర్పి గవర్నమెంట్ ఆల్రెడీ మెడికల్ కాలేజీల మీద చాలా మెడికల్ కాలేజ్ డెవలప్ చేసి అండ్ ఆల్రెడీ కొన్ని కాలేజీలు చూస్తే మీరు పులివెందుల లాంటి కాలేజీలో ఆల్రెడీ 80% వర్క్లు అయిపోయినాయి. సో పబ్లిక్ మనీ అంతా మెడికల్ కాలేజ్ మీద ఉంది. సో ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా తప్పు, చాలా రాంగ్. అండ్ పబ్లిక్ మనీని తీసుకెళ్లి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నట్టు చేస్తున్నారు ఇప్పుడు కరెంట్ టీడీపీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చెప్పడమే తప్పితే అభివృద్ధి వికేంద్రీకరణ, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చేయట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్పి ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు నిన్న చూస్తే అసెంబ్లీ లాంటి దేవాలయంని నిన్న చూసాం మనం. టీడీపీ ఏం మాట్లాడుతుందో మేము కోరుకునేది ఏంది అంటే మా వైఎస్ఆర్పి సౌత్ ఆఫ్రికా నుంచి అసెంబ్లీలో కూడా బ్రీత్ ఎనరైజర్ తప్పకుండా పెట్టాలి. అసెంబ్లీలో బ్రీత్ ఎనరైజర్ పెట్టాలి. అసెంబ్లీలో బ్రీత్ ఎనరైజర్ పెట్టాలి. ఈ పిపిపి మోడల్ వల్ల పేద విద్యార్థులకి 1500 నుంచి 2000 సీట్లు వైద్య విద్యని కోల్పోతున్నారు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టగలిగిన ప్రభుత్వము 5,000 కోట్లు ఉంటే ప్రభుత్వ కళాశాలలు అన్ని కంప్లీట్ చేసి దాని పేద విద్యార్థులకు విద్యను అందించగలదు. సో ఈ పిపిపి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు మన రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే పేద ప్రజలకు అవసరమైన విద్య, ఉచిత వైద్యాన్ని ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసి వాళ్ళకు కావలసిన వ్యక్తులకు ఇవి కట్టబెట్టి సొమ్ము చేసుకొని వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ విధానాన్ని మనము ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. దీన్ని రద్దు చేసే వరకు మనం ఉద్యమించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే, రాష్ట్రంలో చూసుకున్నా కేంద్రంలో చూసుకున్నా ఈ విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి ఆల్రెడీ కట్టేస్తున్న కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడం మన దురదృష్టవశాత్తు అది కొనసాగించలేకపోవడం అది మనం సమర్థనీయం కాదు. సో ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి ఆల్రెడీ సగం నిర్మాణం పూర్తయిన కాలేజీలని, అలాగే భవిష్యత్తులో పూర్తి చేసిన కాలేజీలను మొత్తం అన్నిటికీ కనీసం ఒక 5,000 రూపాయల కోట్లు కేటాయించి ఈ ప్రైవేటీకరణ ఆపి ఈ ప్రభుత్వ వైద్యని అందరికీ అందేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేస్తూ ఈ పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లి ఈ ప్రైవేటీకరణ ఆపే వరకు ఈ సామాన్య ప్రజల తరపున మేమందరం వైసీపీ చేస్తున్న ఈ పోరాటం మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. సేవ్ మెడికల్ కాలేజెస్, సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్. సేవ్ మెడికల్ కాలేజెస్, సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్. సేవ్ మెడికల్ కాలేజెస్, సేవ్ ఫ్యూచర్ జనరేషన్స్.